హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే నేను ఈరోజు ఎగ్ బోండా చేస్తున్నానండి. వేడి వేడిగా ఏమన్నా చేయమంటే ఇలా డిఫరెంట్గా చేద్దాంలే, బజ్జీలు అలాగే ఎప్పుడు చేస్తాం కదా అనేసి ఎగ్ బోండా చేద్దామని ఎగ్స్ ఉడికించి పెట్టుకున్నాను. ఇంకా అవి చల్లగా అయ్యేలోపు ఇక్కడ ఆయిల్ హీట్ చేసేసుకుందాంలే అనేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇది హీట్ అయ్యేలోపు మనం ఎగ్స్ ఒలిచి పెట్టుకోవచ్చు కదా అనేసి ఇంక ఇలా ఒలిచేస్తున్నాను అనమాట. మీలో ఎంతమందికి ఎగ్ బోండా అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. అయితే ఇప్పుడు నేను ఈ బౌల్లో 1/2 కప్పు శనగపిండి తీసుకున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ తీసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ తీసుకున్నాను, జీలకర్ర పొడి. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, మనం టేస్ట్ని చూసి వేసుకోవచ్చు అనమాట సాల్ట్ అయితే. ఇంకా అలాగే 1/2 టేబుల్ స్పూను కారం తీసుకున్నానండి. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ తీసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు. 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి వామ్ తీసుకుంటున్నానండి. వామ్ను క్రష్ చేసి వేసేసుకున్నాం అనమాట, బాగుంటుంది. ఇంకా అలాగే ఒక చిటికెడంతా వంట సోడా తీసుకున్నానండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుందాము. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. బబుల్స్ లాగా కట్టుకుని ఉంటుంది, ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. అయితే స్పూన్తో నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇంకా చేత్తోనే మనకు అలవాటు కదా, అప్పుడైతేనే ఈజీ అయ్యిద్ది కదా, అందుకోసం అనేసి ఇంకా చేత్తో కలిపేస్తున్నాను అనమాట. మొత్తం అసలు అది బబుల్స్ లాగా లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగా బజ్జీ పిండి లాగానే కొంచెం చిక్కగా చేసుకుంటే సరిపోయిద్ది అనమాట. ఇప్పుడు బాయిల్ ఎగ్ ఉంది కదండి, పులిసి పెట్టుకున్నాం, ఇంకా అది తీసుకొని వేసేసుకోవడమే అనమాట ఆయిల్లో. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇలా 1 బై 1 వేసేసుకోవాలన్నమాట. ఇది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం ఇలాగా అక్కడక్కడ తిప్పుతూ మధ్య మధ్యలో అటు ఇటు బాయిల్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. చూడండి, ఇక్కడ కానీ పిండి ఊడిపోలేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్, కొంచెం డార్క్గా వచ్చినా పర్లేదండి. ఇంకా తీసేసుకోవాలన్నమాట. చూడండి, ఇంక తీసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఇలా కట్ చేసేసి, వెదర్ అయితే కూల్గా ఉంది కదండి. నిన్న మొన్న మా వారు ఆఫీస్కి వెళ్ళేసి ఆ ఏసీలో కొంచెం గొంతు నొప్పిగా అనిపిస్తుంది అన్నాడు, అందుకోసమని పెప్పర్ వేసి ఇస్తున్నాను అనమాట. ఇలా ఒక చిటికెడు పెప్పరు, ఒక చిటికెడు సాల్ట్, కొంచెం ఆనియన్ వేస్తున్నానండి. ఇలాగా పెప్పర్ వేస్తే గొంతు బాగుంటుంది కదా కొంచెం ఇది ఉన్నప్పుడు అనేసి. అలాగే ఇంకొకటి కారం లాగా చేద్దాం అనేసి కట్ చేసుకుంటున్నాను అనమాట. దాంట్లో అలా కట్ చేసుకున్న తర్వాత 4 పీసెస్, సేమ్ 4 పీసెస్ లానే 2 చిటికెడు కారం వేసుకోవాలి. ఇంకొంచెం కారం పడిద్ది అనమాట. ఇంకా అలాగే ఆనియను, ఇంకో చిటికెడు ఉప్పు వేసుకుందామండి. అలాగే ఒక చిటికెడు గరం మసాలా వేసుకోండి. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగ కూడా కారంతో పాటు కొంచెం గరం మసాలా వేస్తే. చూడండి, మొత్తం ఇలా ఉంది లుక్ అయితే. టేస్ట్ అయితే నిజంగా అంటే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇంకా మా వారికి మా అమ్మాయికి ఇచ్చేసాను అనమాట. చూడండి, చాలా బాగుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఈ చల్లకి వేడి వేడిగా హాయిగా ఉంటుంది కదండి పిల్లలకి కూడా.
అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.